అంటే ఇంతకుముందు కూడా చాలా మంది హీరోయిన్స్‌తో అఫైర్స్ పెట్టుకున్నాడని మీరే గదా చెప్పారు యాక్చువల్‌గా. అవును. సో, ఎవరెవరితో అఫైర్స్ ఉన్నాయి? మళ్ళీ అది ఇప్పుడు అహా! నేనెందుకు అడుగుతున్నానంటే దానికి కూడా నేను చెప్తాను. అవును. మీరు మీరు ఆల్రెడీ మీ నేమ్స్ తెలుసు కాబట్టి చెప్పండి తప్పేముంది ఏవండి దాంట్లో? ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది. హ్మ్. జరిగిన మనిషి పైన నేను పెట్టడానికెళ్ళాను. హ్మ్. అది అటు వెళ్ళకుండా డైవర్ట్ అయ్యి టాపిక్స్ వచ్చి పక్కకెళ్ళిపోతుంది. డైల్యూట్ అయిపోతుంది. హ్మ్. అతను నేను అడగడానికి రీజన్ ఉంది. నేను చెప్తాను. మీరు చెప్తే నేను చెప్తాను. ఆ రీజన్ ఏంటనేది. 'లవర్' మూవీలో 'రిధి', 'అరియానా గ్లోరీ అండ్ 'శాలిని పాండే' అండ్ ఉన్నాయి ఇంకా కొంచెం అలా. 'అరియానా గ్లోరీతో' ఉందని మీకెలా తెలిసిందంటే, ఒకరోజు షూటింగ్ చేసింది ఆ అమ్మాయి. ఒక్కరోజు ఏది అవును. 'అనుభవించు రాజా' సినిమాకనుకుంటా కదా! ఒకరోజు షూటింగ్ చేసింది. ఒకరోజు షూటింగ్ చేసిన తర్వాత ఎలా తెలిసింది మీకు? ఇప్పుడు ఇంటికి వచ్చే మనిషి ఇంటికి రాకుండా బయటున్నాడు. బయటెక్కడున్నాడు? ఆ! ఆ అమ్మాయి దగ్గర ఉన్నాడని మీకు అంటే ఎలా? అదే. అంటే అదే. మీకు అదే. అదే. అతని పక్కన ఏమన్నా మీరేమైనా స్పైయింగ్ చేసారా? లేతే ఎలా తెలిసింది? ఒక ఇది ఉంటది బయటికెళ్తాడు కదా! గదండీ! ఆ! ఇప్పుడు 'అరియానా గ్లోరీ' అనే అమ్మాయి ఏం చేసేది స్టార్టింగ్ డేస్‌లో? హ్మ్. ఎలా వచ్చింది అన్నది మనందరికీ తెలుసు. హ్మ్. 'అర్జువితో' ఒక ఇంటర్వ్యూలోంచి ఫేమస్ అయిందో, హ్మ్. లేకపోతే అక్కడి నుంచి హ్మ్. 'బిగ్ బాస్‌కొచ్చి' వచ్చింది. హ్మ్. నాకు తెలుస్తది గదా! ఒక ఆడపిల్లది ఎలా మాట్లాడుతది, దేనికోసం ట్రై చేస్తుంది అని. సో, హీరో కోసమే మాట్లాడుతుంది, హీరో నుంచి వచ్చే పాపులారిటీ కోసం మాట్లాడుండుంటే, నేనేమి ఇబ్బంది పెట్టేదాన్ని గాదు. దానికి మించి హ్మ్. ఈమెతో ఇతనితో బాయ్ ఫ్రెండ్ అన్న ఒక రిలేషన్‌షిప్ అనేది స్టార్ట్ అయింది. హ్మ్. అది నాకెలా తెలిసింది అంటే, వాళ్ళు దిగే ఫోటోస్ అవ్వుండొచ్చు, వాళ్ళు చేసుకునే చాటింగ్ అయ్యుండొచ్చు. హ్మ్. రాజ్ తరుణ్ ఇంటికి రాకుండా 'అరియానా గ్లోరీ' వాళ్ళ ఇల్లు మణికొండలో ఆహ్, తన మిగతా కామెడీ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళున్న అపార్ట్మెంట్‌లో వాళ్ళే నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అంటే హ్మ్. ఇన్‌స్టాగ్రామ్‌లో హ్మ్. ఇలా రాజ్ తరుణ్ అరియానా వాళ్ళ ఇంటికి వస్తున్నాడు అని. హ్మ్. ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్పి నేను మళ్ళీ అందులో బ్రాగ్ చేయడం గాదు. ఆ! చెప్పిన తర్వాత నేను ఏంటి అని ఫోటోస్ ఇవన్నీ చూడగా నిలదీశారా? ఆ! ఆ! హర్యానాని ఎప్పుడు నిలదీశానంటే మళ్ళీ అది కూడా హ్మ్. నేను గోవాలో ఉన్నాను. హ్మ్. హర్యానా నాకు కాల్ చేసింది. కాల్ చేసి అది కూడా రాజ్ ఫోన్ నుంచి. హ్మ్. చేసి హాయ్ నీ గురించి ఎప్పుడు చెప్తుంటాడు హ్మ్. అనుకుంటూ టాపిక్ స్టార్ట్ చేసింది. హ్మ్. ఆహ్, నువ్వెంత సంపాదిస్తావేంటి? అంటే ఇక్కడ నేను ఆపర్చునిటీ కోసం ఉన్నాను అలా అన్నాను. హ్మ్. ఎంతొస్తదేంటి నీకు సాలరీ అంటే, హ్మ్. ఇప్పుడు నాకు అవకాశం ఇవ్వడమే ఎక్కువ. నాకు పేమెంట్ అనేది ఏం లేదు. హ్మ్. ఇది మళ్ళీ నాకు జీరో నుంచి స్టార్ట్. స్టార్ట్ అనమాట. అలా అంటే అవునా! నాకైతే ఇప్పుడు ఇంతొస్తుంది. పర్ డే 50,000, 1,00,000 అది అనుకుంటూ హ్మ్. చెప్పడం మళ్ళీ ఇన్సల్ట్‌గా మాట్లాడడం జరిగింది. హ్మ్. దేర్ విల్ బి 2 వేస్ హర్యానా. నువ్వు చూజ్ చేసుకున్న వే నేను చూజ్ చేసుకోలేక కాదు. హ్మ్. నువ్వు మరి ఇంత ఇది మాట్లాడొద్దు అని. సో, అక్కడ హ్మ్. ప్రొవోకింగ్. హ్మ్. నాకు అప్పుడే అనిపించింది కి రాజ్ తరుణ్ మేబీ హర్యానాని ఇలా చూజ్ చేసుకుంది. ఒక బోల్డ్ ఆర్ స్ట్రాంగ్ అమ్మాయిని నా మీద పంపించడానికే హ్మ్. అని నాకు అప్పుడే డౌట్ లాగా ఉండింది. హ్మ్. అండ్ ఐ టోల్డ్ హర్ 1, 2 టైమ్స్. దాని తర్వాత నుంచి హెచ్చరించాను. హ్మ్. ఇప్పుడు హర్యానా మళ్ళీ మా జోలికేం రాలేదు. దాని తర్వాత మళ్ళీ సారీ చెప్పిన ఆడియో కూడా ఉందండి మా దగ్గర. హర్యానా ఫోన్ చేసి సారీ చెప్పింది. హర్యానా ఫోన్ చేసి సారీ సారీ చెప్పింది నేను నాకు. ఇలా అండ్ అనుకున్నాను, నేను అలా అనకూడదు అనేటువంటి అంటే నేను వెరిఫై చేసినట్లు ఉన్నది. యెస్. ఆ యెస్. అమ్మాయి చెప్పింది. రేపు పొద్దున ఆ అమ్మాయి కాదు అనుకుంటే తన కంటెంట్ కూడా చేయొచ్చు. హ్మ్. మేము చెప్పిన అన్నిట్లు వీళ్ళందరూ ఏకీపించాలని కాదు. అదే. ఆ తర్వాత రియల్ హీరోయిన్ అనేటువంటిది జీవితాల్లో రావడం జరిగింది. కాకపోతే హర్యానాతో ఇప్పుడేం రైట్ నౌ అయితే ఏం ప్రాబ్లం లేదండి.